ఇర్మియా 29వ అధ్యాయాన్ని 20 వచనాల వరకు చదువుకున్నాం. 21 నుంచి 21, 23 వచనాలు ఇప్పుడు చదువుదాం. ఇరవై 23 వచనాలు చదువుదాం. ఇరవై 29వ అధ్యాయంలో బబులోను చెరలో ఉన్న వారికి ఇర్మియా పంపిన లేఖ ఉత్తరం. 29వ వచనంలో మొదటి 3 వచనాలు చదివితే ఇర్మియా వాళ్ళకు ఒక లేఖ రాశాడు. ఏమిటా లేఖ అని చెప్పేదంటే, చెరలో ఉన్నవారు చేయవలసిన పనులు మొత్తం అంతా ఉత్తరం అంతటా ఇదే ఉంటుంది, కానీ మొదటి 7 వచనాలుగా పేరు పెట్టుకున్నాం. ఏం చేయాలి వాళ్ళు? 5వ వచనంలో ఇళ్ళు కట్టుకోవాలి, వాటిలో నివసించాలి, తోటలు నాటి వాటి ఫలాన్ని అనుభవించాలి, పెండిండ్లు చేసి కుమారులు కుమార్తెలు కనాలి, వాళ్ళ కుమారులకి కుమార్తెలను తీసుకురావాలి, లేకపోతే వాళ్ళ కుమార్తెలకు పురుషులు సంపాదించాలి, ఏ దేశమైతే వాళ్ళని చెరకు తీసుకెళ్లారో వాళ్ళ క్షేమాన్ని కోరాలి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వెంటనే రారు అనే భావం ఎందుకు వచ్చింది? అబద్ధ ప్రవక్తలు 2 సంవత్సరాల్లో వచ్చేస్తారంటున్నారు, 2 సంవత్సరాల లోపల వచ్చేస్తారంటున్నారు. ఇర్మియా ఏమంటాడంటే 2 సంవత్సరాల్లో రారు, 70 సంవత్సరాలు అక్కడ ఉంటారు, అంచేత అక్కడ ఇల్లు కట్టుకుని మీరు అక్కడ నివాసం చేయండి అని చెప్పాడు. మొదటి భాగం అది. రెండో భాగంలో అబద్ధ ప్రవక్తల మాటకి, అంటే 8, 9 వచనాల్లో అబద్ధ ప్రవక్తల చేత మోసపోవద్దు అని చెప్పాడంటే, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను కళ్ళగనే వాళ్ళ చేతనైనా మోసపోవద్దు, వాళ్ళ మాట వినొద్దు. నా నామాన్ని బట్టి వాళ్ళు అబద్ధాలు ప్రకటిస్తున్నారు, నేను వారిని పంపలేదు అని చెప్పాడండి. 10, 11 వచనాల్లో చిరకాలం 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని దర్శిస్తాను అన్నాడండి. పన్నెండు 14a వరకు నాకు మీరు మొరపెడితే నేను ఆలకిస్తాను అని చెప్పాడండి. 14bలో మాత్రం 14లో 2వ భాగంలో బబులోను చెరలో నుండి రప్పిస్తాను అని వాగ్దానం చేశాడండి. 15 నుండి 20 వరకు చెరలోకి పోక పట్టణంలో నిలుచున్న వాళ్ళ గురించి చెప్పాడు. పట్టణంలో నిలుచున్న వాళ్ళ గురించి ఏమన్నాడు? కుళ్ళిపోయి కేవలం చెడిపోయి తినశక్యం కానీ అంజూరు పండ్ల వలె ఉంటారు వాళ్ళు అని చెప్పేసి పట్టణంలో ఉండిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇప్పుడు 21వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుదాం. 21, 23. ఎవరో 2 ప్రవక్తలు ఉన్నారండి, అబద్ధ ప్రవక్తలు 2 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఏం సంభవించబోతుంది చెప్పాడండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఏం సంభవించబోతుంది, 2 విషయాలు ఉన్నాయి. అబద్ధ ప్రవక్తనైన అహాబు, సిద్కియాల గురించి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయషేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ 21వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి? నా నామాన్ని బట్టి అబద్ధ ప్రవచనాలు ప్రకటిస్తున్నారు. ఎవరు వాళ్ళు? అహాబును గుర్తుపెట్టుకోండి.
కోలాయ కుమారుడైన అహాబు. సిద్కియాను గుర్తుపెట్టుకోండి, మయషేయ కుమారుడైన సిద్కియా. అప్పుడు వాళ్ళ గురించి ఎవరు సెలవిస్తున్నారు? ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అంటే, దేవుని యొక్క నామాన్ని బట్టి, యెహోవా నామాన్ని బట్టి అబద్ధాలు ప్రవచించే ప్రవక్తల గురించి యెహోవా సెలవిస్తున్నాడు. వాళ్ళ గురించి సెలవిస్తున్నాడు. ఓకే, 22వ వచనం. ఆలకించుడి, వారు ఇశ్రాయేలులో దుర్మార్గం జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధ మాటలను నా నామను బట్టి ప్రకటించిరి. వాళ్ళు ఏం చేశారు? అహాబు, సిద్కియాలు ఏం చేశారు? ఇశ్రాయేలులో దుర్మార్గము జరిగించుచు, ఇశ్రాయేలులో దుర్మార్గ పనులు చేస్తున్నారు. ఒక వ్యక్తి దుర్మార్గ పని చేయకూడదు, ఒక వ్యక్తి ఇతరుల దుర్మార్గ పనులు చేసేటట్టుగా ప్రేరణ ఇవ్వకూడదు. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు అంటే, ఒక అబద్ధం తీసేస్తే ప్రవక్తలు అంటే వాళ్ళ మాటలు చాలామంది వింటారు. ప్రవక్తలు అంటే వాళ్ళు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు దుర్మార్గ పనులు చేస్తే ఇతరులు దుర్మార్గ పనులు చేసేటట్టుగా మాదిరి చూపిస్తారు. వాళ్ళు అంచేత వాళ్ళు చేసే కీడు ఇంతంది కాదండి. నన్ను చూసి ఇంకొకళ్ళు చెడ్డ పని చేసేటట్టుగా నేను ప్రవర్తించకూడదు. అంటే మీకు అందరికీ చాలా చిన్న విషయంలా ఉంటుంది, కానీ అది చాలా పెద్ద సంగతి. ఇప్పుడు నేను ఒక నాయకుడిని, మాకు 250 మంది సభ్యులు ఉన్నారు. నేను ఆరాధనకి ఆలస్యంగా వస్తాను. నా ద్వారా అందరూ ఏం నేర్చుకుంటారండి? అదే నేర్చుకుంటారండి. అది మీకు అందరికీ ఎలా ఉంటుందంటే చాలా చిన్న సంగతిలా ఉంటుందండి. నేను అనుకుంటాను అది చాలా పెద్ద సంగతి అండి. ఎవడొస్తాడండి ఆలస్యంగాను? యెహోవాను నిర్లక్ష్యం చేసేవాడు వస్తాడండి. ఎవడొస్తాడండి ఆలస్యంగాను? భక్తిహీనుడు వస్తాడండి, భక్తిపరుడు రాడు. ఎవరు వస్తారండి ఆలస్యంగాను? క్రమశిక్షణ లేనివాడు వస్తాడండి. మనం 100 సంవత్సరాల నుంచి సంఘ సభ్యులం. మన ఇంటి దగ్గర నుంచి చర్చి బిల్డింగ్కి ఎన్ని నిమిషాలు పడుతుందో మనకు తెలీదండి. మరి ఎందుకు వస్తారు ఆలస్యంగా? అలాగండి. ఇప్పుడు మీరు చింతలపూడి నుంచి ఆలస్యంగా వచ్చాననుకోండి, నేను ఏమనుకున్నది, నా మనసులో ఏమనుకుంటుంది తెలుసండి? నేను 10 గంటలకి నేను 2 సార్లు తిరుగుతాను. నేను ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళి, చింతలపూడి నుంచి ఏలూరు వచ్చి, ఏలూరు నుంచి మళ్ళీ చింతలపూడి వెళ్ళి, చింతలపూడి నుంచి మళ్ళీ ఏలూరు వస్తాను. 10 గంటలకు వస్తాను అనుకోండి. ఎప్పుడన్నా మీరు 10 గంటలు పనివక్కర్లేదు, పోనీ చూడండి, వెళ్ళండి అంకులు నేను చూస్తానంటే నేను వెళ్ళొస్తాను. అలాగండి. అయితే మనకు టైం ఉంది. గడియారాలు ఎందుకంటే తీసిపడేయండి, గడియారాలు తగలబెట్టండి. మోటార్ సైకిళ్ళు, కార్లు నుండి కూడా, సైకిల్ నుండి కూడా, మోటార్ సైకిల్ నుండి కూడా, దేవుడిచ్చిన 2 కాళ్ళు నుండి కూడా మనం 1 నిమిషం ఎందుకు ఆలస్యంగా రావాలండి? మీరు ఎవరైనా ప్రమాణం చేసుకున్నారండి, నేను దేవుని యొక్క సన్నిధికి ఆలస్యంగా రాను, 1 నిమిషం కూడా ఆలస్యంగా రాను, ఇది నా ప్రమాణం, యెహోవా మీద ఒట్టే చెప్తున్నా, ఇప్పుడన్నా మీరు అనుకున్నారా? ఎవరు అనుకున్నారండి? అనుకున్న వాళ్ళు చేయొద్దండి. నేను ప్రార్థనకి ఆలస్యంగా 1 నిమిషం కూడా లేటుగా రాను, వెళ్ళకూడదు అని దేవుడి మీద ఒట్టే శపథం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరు చేయలేదండి. అందుకే ఆలస్యంగా వస్తారండి. మీరు శపథం చేయండి, ఆలస్యంగా రారండి. బ్రదర్ మీరు కొంచెం యువతలు రండి, మీరు వెళ్ళారండి. మీరు కదండి ఆ వెనకాయన, మీ ముఖం ఆయన వెనకాల ఉండిపోయింది.
కనబట్టేట్టు ఉండండి. ఓకే, అలాగనమాట అండి. నాయకుడు అంటే నాయకుడు తప్పు చేయకూడదు, నాయకుడు మాదిరి చూపించాలండి. వీళ్ళిద్దరూ ప్రవక్తలు అని చెప్పేసి అంటే నాయకులు అండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు దుర్మార్గ పనులు చేస్తున్నారండి. దుర్మార్గులు పని చేయడం అంటే ఏం చేసి ఉంటారండి? ధర్మశాస్త్రం మీరిన చెడ్డ కార్యాలన్నీ చేసి ఉంటారన్నమాట అండి. ఓ దుర్మార్గ పని చెప్పాడండి. తర్వాత ఏం దుర్మార్గ పని చేస్తే చెప్పాడు? తమ పొరుగువాని భార్యలతో వ్యభిచరించుచు అన్నాడండి. అబ్బాబాబాబాబా, వాళ్ళు పొరుగువాని భార్యతో వ్యభిచారం చేస్తూ వాళ్ళు ప్రవక్తలుగా చలమణవుతున్నారండి. ఎంత భయంకరంగా చూడండి, ఎంత భయంకరంగా చూడండి. ప్రతి మనిషికి దేవుడు ఒక తోడిచ్చాడండి, ఒక స్త్రీని ఇచ్చాడండి. ఆమె నీ భార్య, ఆమె మీదే నీకు అధికారం ఉంది. 1 కొరింథీ 7 చెప్తాడండి. ఆమె దేహం మీద నీకు సర్వాధికారం ఉంది, నీ దేహం మీద ఆమెకు సర్వాధికారం ఉంది. ఇంకొకరి వైపు మోహపు చూపు చూడటం కూడా తప్పు. కానీ వాళ్ళు తమ పొరుగువాని భార్యలతో వ్యభిచరించుచు 3 నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధ మాటలను నా నామను బట్టి ప్రకటించిరి. నేను వాళ్ళకి ఆజ్ఞాపించలేదు, నేను ఆజ్ఞాపించని మాటలు చెప్తున్నారు, అబద్ధం మాటలు చెప్తున్నారు. మళ్ళీ యెహోవా నామాన్ని అంటున్నారు. అంతకుముందు మనం చూసాం. అతనేమని ప్రకటిస్తున్నాడండి? ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని అబద్ధం చెప్తున్నాడండి. ఇక ఆ సామాన్య ప్రజలు ఏమైపోవాలండి? ఇప్పుడు యథార్థమైన ప్రవక్త ఇర్మియా అలాగే అంటున్నాడు, అబద్ధ ప్రవక్త అలాగే అంటున్నాడండి. మరి ప్రజలు ఏమైపోవాలండి? కామన్ పీపుల్ ఏమైపోవాలండి? ఇప్పుడు అదే జరుగుతుందండి. సత్యం బోధించేది ఎవరు, అసత్యం బోధించేది ఎవరు అర్థం కావట్లేదండి. సత్యం బోధించేది ఎవరు, అసత్యం బోధించేది ఎవరు ఇప్పుడు మనం పట్టుకోగలమండి? ఎందుకంటే వాళ్ళు వాక్యం చెప్తున్నారు, వాళ్ళు వచనాలు చూపిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంకా బాగా మాట్లాడుతున్నారు, సత్యం చెప్పేవాడు కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈరోజు అబద్ధ బోధకులకి ఉండే వ్యత్యాసాన్ని చూడలేని పరిస్థితి ఇప్పుడు కూడా ఉందండి. అయితే ఎలా తెలుస్తుంది వీడు అబద్ధ బోధకుడు అని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటే, వాడు ఏమన్నాడంటే హనన్య అన్న ఆయన, అంటే 28వ అధ్యాయంలో చివరి భాగంలో హనన్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 2 సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తారు అన్నాడండి. ఇర్మియా 70 సంవత్సరాలు అక్కడ ఉంటారంటున్నాడండి. ఎలా తెలుస్తుందటండి? ఇతను అబద్ధం చెప్పాడు లేదా సత్యం చెప్పాడు ఎలా తెలుస్తుందండి? నెరవేరితే తెలుస్తుంది. అంటే అతను చెప్పినట్టుగా 2 సంవత్సరాలు వాళ్ళు వచ్చేస్తే అతను సరైన ప్రవక్త, వాళ్ళు 2 సంవత్సరాల్లో రాకపోతే అతను సరైన ప్రవక్త కాదు. అప్పుడు ఇర్మియా చెప్పాడు, ఓ సంవత్సరంలో నువ్వు చచ్చిపోతావు అన్నాడు. సంవత్సరంలో చచ్చిపోయాడండి. అంచేత అతను అబద్ధం చెప్పాడు, అతనితో పాటు అబద్ధం కూడా చచ్చిపోయింది. ఇప్పుడు ఇర్మియా బ్రతుకున్నాడు. ఇర్మియా చెప్తున్నాడు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు, 70 సంవత్సరాల తర్వాత వచ్చి నేను మిమ్మల్ని దర్శిస్తాను అన్నాడు. ఓకే, కాబట్టి వీళ్ళు 3 తప్పులు చేశారు. ఒకటి, నా నామాన్ని బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రకటించుకోవాలా, లేకపోతే 22వ వచనంలో 3వ లైన్లో నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధ మాటలను నా నామను బట్టి ప్రకటించు వచ్చిరి. అంటే దేవుని యొక్క నామాన్ని బట్టి అబద్ధం ప్రకటిస్తున్నారు. అది ఒకటి. అది మీరు 21వ వచనం దగ్గర ఒకటి వేసుకుంటే సరిపోద్దండి. నా నామను బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు, లేకపోతే మీరు నోట్స్లో రాసుకుంటే అబద్ధ ప్రవక్తలు అహాబు, సిద్కియా. వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటే, తప్పులేంటి, పాపాలు ఏంటంటే, ఒకటి దేవుడి నామాన్ని బట్టి అబద్ధం ప్రకటించడం, 2 ఇశ్రాయేల్లో దుర్మార్గ పనులు చేయటం, 3 తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించటం. ఓకే,
మనం ఎన్నడూ చదవని ఒక భయంకరమైన మాట చదువుతున్నాం. ఇప్పుడు మనం చదవబోయేది ఎన్నడూ మనం చదవలేదండి. అది అలాంటి మాట మనం చదవలేదు. ఓ భయంకరమైన మాట చదవబోతున్నాను. అదేంటో తెలుసండి, నేనే ఈ సంగతిని తెలుసుకుని వాడనై సాక్షిగా ఉన్నాను. నేనే ఈ సంగతిని తెలుసుకున్న వాడినై సాక్షిగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఇలా తప్పులు చేశారు, 3 తప్పులు చేశారు అంటే సాక్షి ఎవరండి? ఇప్పుడు జడ్జి గారు ఏమంటాడండి, సాక్షులు ప్రవేశపెట్టండి అంటాడండి. అప్పుడు లాయర్ తీసుకొస్తాడండి, నువ్వు చూసావా, నువ్వు విన్నావా? నేను చూసాను సార్, విన్నాను సార్, సాక్షి చెప్తాడు. ఇక్కడ సాక్షి చెప్పేది ఎవరండి? యెహోవా సాక్షి చెప్తాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి అబద్ధాలు అలవాటు చేసుకున్నాడు. మన చిన్న పిల్లలు అబద్ధాలు ఆడతారండి. అక్కడ ఉన్నది ఏదో తినేస్తాడండి. ఏరా తిన్నాడు తున్నుడు అంటాడు, తున్నుడు అన్నారు కదండి. చిన్నపిల్లలండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అబద్ధం. తినలేదు డాడీ అంటే ఒకవేళ ఆ చిన్నపిల్లడు అబద్ధం అనేందుకు అతనికి శిక్ష రాదు, ఎందుకంటే ఇన్నోసెంట్. అతను మంచి చెడ్డలు తెలివి రాలేదు కాబట్టి అతనికి ఇబ్బంది లేదు. అయినా సరే చిన్నప్పటి నుంచి అబద్ధం వస్తుందండి. అంటే మీరు ఏం చేస్తారో తెలియదు. పిల్లలు అబద్ధం అన్నప్పుడు మీరు ప్లెయిన్గా చెప్పండి, నేను కొట్టను, నేను శిక్షించను, నేను తిట్టను, ఇది చేసేవాళ్ళేది చెప్పి నాకు అది తెలుసుకోవాలి బాబా, నేను తట్టుకోలేకపోతున్నాను, తెలుసుకోవాలి అది నాకు. అది 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 నువ్వు చేసేవాళ్ళేది చెప్పు, తిన్నావాళ్ళేది చెప్పు, అది ఒలకోసేవాళ్ళేది చెప్పు, అది పగలగొట్టేవాళ్ళేది చెప్పు, నాకు తట్టుకోలేకపోతున్నా అంటే అది చెప్తాడండి. సరే నిన్ను కొట్టను, నిన్ను తిట్టను, కానీ ఎప్పుడు అబద్ధం ఆడకు. అబద్ధం ఆడేవాడు సాతాను కుమారుడు. దేవుని కుమారుడు అబద్ధం ఆడ్డాడు, సాతాను కుమారుడు అబద్ధం ఆడతాడు. అది మీరు ఎలాగ ఎక్కిస్తారో నాకు తెలియదు. పిల్లలకి ఎక్కించండి, పిల్లల మనసులో పెట్టండి. 3 తప్పులు చేశారు, సాక్ష్యం ఎవరండి? జడ్జి గారే సాక్ష్యం అండి. జడ్జి ఎవరండి? యెహోవా, ఆయనే సాక్ష్యం. ఇప్పుడు లోకంలో జడ్జిలు ఎవరి మీద ఆధారపడతాడండి? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈయన తీర్పిస్తాడండి. ఇక్కడ జడ్జి గారే సాక్ష్యం, జడ్జి గారే తీర్పిస్తాడండి. ఇది భయంకరమైన మాటలు కనపడలేదని బ్రదర్ నీలాంబరం గారు. ఎక్కడుందండి ఇలాంటి మాట? నేనే సాక్ష్యం. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో ఆ మాటను గుర్తుపెట్టుకోండి. నేనే ఈ సంగతిని తెలుసుకున్న వాడిని సాక్షిగా ఉన్నాను. అది రెడ్డింగ్తో పెట్టుకుంటారు, అది స్కెచ్ పెన్తో పెట్టుకుంటారు, కొట్టచ్చడికి పెట్టుకోండి. అప్పుడు దేవుడైన యెహోవా సాక్షి. ఇప్పుడు చేసిన దానికి ప్రతిఫలం ఏంటి? వాళ్ళు 3 తప్పులు చేశారు. ఎవరాళ్ళు? అహాబు, సిద్కియా. ఏం చేశారు? 3 తప్పులు చేశారు. అబద్ధం ప్రకటించారు. 2 దుర్మార్గ పనులు చేశారు. 3 పొరుగుని భార్యలతో వ్యభిచారం చేశారు. అప్పుడు వీళ్ళకి దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టాడు, శిక్ష విధిస్తాడు. ఏం శిక్ష విధిస్తాడు ఆయన? ఏం శిక్ష విధిస్తాడో తర్వాత చెప్పాడండి. ఏం శిక్ష విధిస్తాడట? కాగా బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి వాడిని అప్పగించున్నాను. ఏంటంటే శిక్ష? బబులోను రాజుకు అప్పగిస్తున్నాను, బబులోను రాజుకు అప్పగిస్తున్నాను. బబులోను రాజైన నెబుకద్నెజరుకు చేతికి వారిని అప్పగించున్నాను. సరే, వాళ్ళని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఎవరికి అప్పగిస్తాడండి? సాతానుకి అప్పగిస్తాడండి, లేకపోతే పాపానికి అప్పగించేస్తాడండి. రోమపత్రిక 1 అధ్యాయం 18 వచనం ప్రకారంగా దేవుడు 2 చాయిసెస్ ఇస్తాడండి. ఆ 2 దాటిన మూడో చోటకు వచ్చిన తర్వాత ఇక ఆయన అప్పగించడం ప్రారంభిస్తాడండి, అపవిత్రతకు అప్పగిస్తాడండి. రోమపత్రిక 1 అధ్యాయంలో 18వ వచనంలో వాళ్ళు సత్యాన్ని అడ్డగించారు. సత్యాన్ని అడ్డగించడం వల్ల 22వ వచనంలో
వారి హృదయం అవివేక హృదయం అంధకారమైపోయింది. ఆ తర్వాత 24వ వచనంలో తమ హృదయ దురాశలను అనుసరిస్తున్నారు. అప్పుడు తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేనికి అప్పగించాడండి? అపవిత్రతకు అప్పగించెను. 26వ వచనంలో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. 28వ వచనంలో దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. వాళ్ళు చేసింది ఏంటండి? సత్యాన్ని అడ్డగించారండి. సత్యాన్ని అడ్డగిస్తే ఏమైందండి? హృదయం అంధకారమైందండి. ఎప్పుడైతే హృదయం అంధకారమైందో దేవుడు వాళ్ళని అపవిత్రత అప్పగించడం ప్రారంభించాడండి. అంత ప్రాక్టికల్ అండి. ఇక్కడ అహాబు సిద్కియాలని దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడండి? నెబుకద్నెజరుకు అప్పగిస్తున్నాడండి. 1 కొరింథీ 5వ అధ్యాయంలో జారత్వం చేసిన వాళ్ళు ఎవరికి అప్పగించమన్నాడండి? సాతానుకు అప్పగించమన్నాడండి. సాతానుకు అప్పగించమన్నాడండి. ఈరోజు కూడా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని ఎవరికో అప్పగించేస్తాడండి. అది మనకు తెలియదండి. అది మనకు తెలియదండి. కాగా బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించున్నాను. మరి ఏం చేస్తాడు అతను? మీరు చూచుతుండగా అతడు వారిని హతము చేయను. ఇక్కడ ఒక నిమిషం, ఇర్మియా ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలైన అహాబు సిద్కియా ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. బబులోనులో ఉన్న వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు ఈయన. ఇర్మియా ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం రాసి ఏమన్నాడంటే, మీ బబులోనులో చెరలో ఉన్న సహోదరులారా, మీరు చూస్తుండగా బబులోను రాజు నెబుకద్నెజరు వాళ్ళని హతం చేస్తాడు, చంపేస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు అబద్ధాన్ని ప్రకటించి వాళ్ళు ఏమి సంపాదించారండి? మరణం తెచ్చుకున్నారు అంతేనండి. అబద్ధాన్ని ప్రకటించి ఏమి సంపాదించారండి? నిత్యజీవం సంపాదించారా? ఒకవేళ డబ్బు సంపాదిస్తే వాళ్ళు హతమైపోతే డబ్బు ఎవరి పరం అవుద్దండి. అయితే అబద్ధమైన డబ్బు సంపాదించద్దు, అది ఉండదు, అది నువ్వు అనుభవించవు. అది మనిషికి అర్థం కావట్లేదండి. ఎవ్వరికీ అర్థం కావట్లేదండి. మనుషులందరూ అనుకుంటా అబద్ధమాడడం, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, డబ్బు సంపాదించేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఏం ఎంజాయ్ చేద్దాం? నీ మొఖం ఏం ఎంజాయ్ చేయవు. మన సహోదరుడు ఎవరైనా, ఆయన కూడా ఎలాగనుకున్నాడండి, ఊరుకో చచ్చిపోయాడు ఎవరొక ఆయన, ఇస్కరియోతు యూదా. మన సహోదరుడు మనకంటే ముందుడు అంటాడు, మనలంటూడనండి. యేసు ప్రభునైనా సరే అమ్మేసేసి డబ్బు సంపాదించేద్దాం అనుకున్నాడండి. తిన్నాడండి బ్రదరు, ఆ 32 రూపాయల్లో 1 పైసా తిన్నాడండి, అంతేనండి. ఇస్కరియోతు కదా, ఎవరి బతుకైనా అంతేనండి. మోసం చేసి అన్యాయం చేసి సంపాదిస్తే తింటకూడదండి. చాలామంది చాలా తేలిగ్గా ఆలోచిస్తారండి. వీళ్ళు చంపేస్తే మనకి బంగారం వచ్చేది కదా, వీళ్ళ ఆస్తి మనకు వచ్చేది కదా అని ఏదో చేస్తాడండి. వాళ్ళు చంపేసిన తర్వాత వీడు ఎక్కడ ఉంటాడండి? చెరసాల్లో ఉంటాడండి, జైల్లో ఉంటాడు. తింటాడా? అంతేనండి. ఎప్పుడు దేవుడితో మాట్లాడదాం, నాయనా నాకు ఇది అవసరం ఉంది, నాకు సహాయం చేయి అంతే. లేకపోతే ఇదిగో నా అవసరం తీరట్లేదు, నాకు ఇది సరిపోవట్లేదు, నాకు ఇవ్వడండి ఆయన తండ్రేనా ఆయన? మరి తండ్రి అయితే ఎందుకు ఇవ్వడండి? మీరు చెడ్డవాడయ్యండి మీ పిల్లలకు మంచి ఈవెళ్ళు ఇవ్వనేరు ఉండగా మంచోడని నేను అంతకంటే మంచి ఈవెళ్ళు ఇస్తాను కదా అంటున్నాడండి. నేను నీ సేవ చేస్తున్నాను,
నాకు ఈ అవసరం తీరలేదు, నా అవసరాలు తీరుస్తాడు అంతే. ఆయన దేవుడు, ఆయన తండ్రి, అంతే తప్ప అబద్ధం ఆడి మోసం చేసి సంపాదించక్కర్లేదండి. వీళ్ళు అబద్ధం ఆడారు, మోసం చేశారు, ఏమయ్యారండి? హత్య చేయబడ్డారండి. ఆ తర్వాత ఇంకో మాట అంటున్నాడండి 23వ వచనంలో, చెరపట్టబడి బబులోనులో ఉన్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాక అని చెప్పుతూ వారి పేర్లను శాపవచనములుగా వాడుకుందురు. అంటే ఇంకేం చేస్తాడటండి? హత్య చేసి ఏం చేస్తాడటండి? అగ్నితో కాల్చేస్తాడటండి. అగ్నితో కాల్చేయడం అలవాటు అండి ఆయనకి, బాగా అలవాటండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, విగ్రహం నిలబెట్టాడండి. ఆ విగ్రహం అందరూ నమస్కారం చేయాలి, నమస్కారం చేయకపోతే అగ్నిలో వేసేస్తాను. మొన్న నేను ఆ ఫిలిం చూశానండి, అగ్నిలో వేసే ఫిలిం. అందరూ ఉన్నారు, విగ్రహం నిలబెట్టారు, అందరూ ఉన్నారు అక్కడ, అందరూ నిలబడి ఉన్నారు. అప్పుడు వాద్యాలు వాయిస్తున్నారు, అందరూ సాష్టాంగ నమస్కారం చేశారండి. ఒక 5గురు నిలబడ్డారండి. ఈ 5గురిలో ఇద్దరేమో స్ట్రగుల్ అయిపోతున్నారండి, స్ట్రగుల్ అవుతున్నారు. నమస్కారం చేద్దామా, మనసొప్పట్లేదు, నమస్కారం చేద్దామా, మనసొప్పట్లేదు, అగ్గిలో వేసేస్తాడేమో, మనసొప్పట్లేదు, ఆఖరికి చచ్చిపోతామేమో అని చెప్పేసి అని ఈ ఇద్దరు కూడా మోకాళ్ళు వేశారండి. ఈ ముగ్గురు మాత్రం నిలబడ్డారండి. ముగ్గురు నిలబడిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఓ ప్రశ్న, 7 అంతలు అలా చేశాడు అని. 7 అంతలు చేస్తారు కదా మంటని, 7 అంతలు అలా చేశాడు, 7 అంతలు అలా చేసి ఉంటాడు, చిన్నప్పటి నుంచి ప్రశ్న అండి. మొన్న తీరింది నాకు. అంటే కట్లు ఇంకా ఎక్కువ వేసారు అనమాట అండి. అంటే బండెడు కట్లు వేసారనుకోండి, ఇప్పుడు 7 అంతలు చేయాలంటే 7 బళ్ళ కట్లు వేస్తారనమాట అండి. అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని దాంట్లో పడేశారండి. ఆ వేసిన వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారండి. కానీ వాళ్ళు మాత్రం ఆ లోన్ నిలబడ్డారు. వాళ్ళకి ఆశ్చర్యం, కాలిపోతూ ఆ మంటల్లో ఉండి చూసుకుంటున్నారండి వాళ్ళు. నేను ఇంకా బతికే ఉన్నానా అని చూసుకుంటున్నారండి. అద్భుతంగా ఉందండి ఫిలిం, చిన్న ఫిలిం అండి. నాకు అది ఆనందమైందని చూసిన తర్వాత. అప్పుడు నెబుకద్నెజరు చూస్తుంటే ముగ్గురు వేసారు, 4గురు కనపడుతున్నారు, బయటికి తీసుకొస్తారు. అలాగండి అగ్గితో కాల్చేయడం నెబుకద్నెజరు బాగా తెలుసండి. కాబట్టి వీళ్ళని హత్య చేయించి కాల్పించేశాడు అనమాట. అబద్ధం ప్రకటించి ఏం సంపాదించారండి? ఈరోజు అబద్ధ బోధకులు ఏం సంపాదిస్తారండి? మనలో కూడా చాలామంది అబద్ధ బోధకులు తయారయ్యారండి. ఏం సంపాదిస్తారండి? ఒకవేళ నీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే మోకాళ్ళును, నాయనా నాకు ఈ వచ్చిన నాకు అర్థం కాలేదు అంతే తప్ప తప్పు చేయడానికి ప్రయత్నం చేయకూడదండి, తప్పు బోధించడానికి ప్రయత్నం చేయకూడదండి, అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదండి. దేవుడు సత్యవంతుడు. ఇప్పుడు మనం సీసీ కెమెరా ఉన్నాయి మనకి, అమ్మో ఇప్పుడు ఏమన్నా తెలిసిపోద్ది, జీవనాన్ని తెలిసిపోద్ది అనుకున్నాం కదండి. మా జీవన్ ఇంట్లో ఉండి చెప్తాడండి, ఇక్కడ ఎవరు వచ్చారో ఎవరు రాలో చెబుతాడు. డాడీ వాళ్ళు వచ్చారు డాడీ అంటాడండి. ఎలా తెలిసిందంటే ఇప్పుడు చూస్తాడనమాట అండి. వాళ్ళు ఎవరు చదవట్లేదు డాడీ, పడుకున్నారు వీళ్ళు అంటాడండి. అంతా తెలిసిపోతుందండి. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి. అంతకుముందు సీసీ కెమెరా లేదండి బ్రదరు, లేదండి, లేదు అంటున్నాను. ఆదామును సృష్టించినప్పుడు సీసీ కెమెరా ఉందండి, లేదండి. ఆదామును సృష్టించినప్పుడు సీసీ కెమెరా లేదా? యెహోవా అన్నీ చూస్తున్నాడండి, ఆయనే సాక్ష్యం ఇస్తాడండి. అంచేత దేవునికి భయపడాలండి, దేవుడు చూస్తున్నాడు అని గ్రహించాలండి. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయండి. ఈరోజు ఎక్కువ మంది జీవితాలు బాగుపడకపోవడం కారణం దేవుడు చూడలేదు, దేవుడు ఇక్కడ లేడు అనుకుంటున్నారండి. దేవుడు లేడా? దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు వింటలేదా? దేవుడు వింటున్నాడు. వాళ్ళు వింటలేదు అనుకున్నారండి. శిక్ష ఏంటంటే బబులోను రాజుకు అప్పగించటం. ఒకటి, బబులోను రాజుకు అప్పగించాడు. 2, అతడు వారిని హతం చేశాడు.
అగ్నితో కాల్చేశాడు. కాల్చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఓ మాట చెప్పుకుంటారటండి. ఏమని చెప్పుకుంటారటండి? చెరపట్టబడి బబులోనులో ఉన్న యూదా వారందరూ ఇలా చెప్పుకుంటారటండి. బబులోను రాజు అగ్నిలో కాల్చివేసిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాక అని ఆ మాట వాడుకుంటారటండి. రే నిన్ను బబులోను రాజు నెబుకద్నెజరు సిద్కియాని కాల్చేసాడు చూడు, యెహోవా కాల్చేశాడు, అలా నిన్ను కాల్చేస్తాడురా అని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అనుకుంటారట. ఎవడన్నా తప్పు చేసినాడు అనుకుంటాడు అన్నమాట. సిద్ధిగాని కాల్చినట్టుగా నిన్ను కాల్చేస్తాడు అంటాడట, అనుకుంటారట. అంచేత వాళ్ళు దాన్ని ఏమంటారు, ఒక సామెతగా ఉండిపోతారన్నమాట, ఉండిపోయారనమాట. ఇంకో మాట అన్నాడండి, వాళ్ళ పేర్లని శాపవచనములుగా వాడుకొందరు. శాపవచనములు మంచిగా వాడుకోరు. ఇప్పుడు మనం రాజుల చదివితే మంచి రాజును ఎవరిలా మంచోడు అన్నారండి, దావీదు వలె అన్నారండి. చెడ్డోడిని ఎవరితో పోల్చారండి, యెరోబాము వలె అన్నారండి. అంటే చెడ్డోళ్ళందరికీ మూల పురుషుడు ఎవరంటే యెరోబాము అండి. యథార్థంగా ప్రతి వాళ్ళందరికీ మూల పురుషుడు ఎవరండి? దావీదండి. దావీదు దేవుని యొక్క హృదయానుసారి, దావీదు నీతి న్యాయాలతో పరిపాలించిన వాడు. అహాబు కాదు, యెరోబాము ఇశ్రాయేలు అందరినీ పాపం చేసినట్టుగా ప్రేరేపించినవాడండి. విగ్రహార్థన ఇశ్రాయేలు రాజ్యంలో విగ్రహార్థన ప్రవేశపెట్టినవాడండి. దాన్ని లీగలైజ్ చేసినవాడండి. ఇంతమంది ఎవడన్నా విగ్రహం చేస్తే భయపడుతూ చేసి ఉంటాడండి. ఇశ్రాయేల్ దేశంలో యెరోబాము పరిపాలనలో లీగలైజ్ అయిపోయిందండి. గమనించారండి? ఇశ్రాయేలు విగ్రహం చేయడం భయపడతాడండి. ఎందుకంటే ధర్మశాస్త్రం మొట్టమొదటి ఆజ్ఞ విగ్రహార్థం చేయకూడదు. ఇశ్రాయేల్ దేశంలో ఆ దానిలోనూ బేతేల్లోనూ బలిపీఠాలు కట్టించాడండి, విగ్రహాలు నిలబెట్టాడండి. అది తప్పండి వాళ్ళకి తప్ప అది కాదండి. లీగల్ అంటే అర్థమైందా? చట్టబద్ధం. ఏమన్నారు? చట్టబద్ధం చేయొచ్చు. అలాగండి. కాబట్టి వీళ్ళు బ్రతుకులు ఎలాగైపోయినాయంటే శాపవచనాలుగా మనుషులు వాడుకుంటట్టుగా అయిపోయినాయండి. ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటండి? దయచేసి ఎవరము అబద్ధాలు ప్రకటించొద్దు, యెహోవా నామములో అబద్ధాలు ప్రకటించొద్దు. ఒకవేళ నీకు తెలియలేదు, నీకు అర్థం కాలేదు, నువ్వు కలిసి చెప్పేశావు, అది తప్పు, నీకు శిక్ష ఉండదు. కానీ తెలిసి చేస్తే మాత్రం శిక్ష ఉంటుందండి. ఒకవేళ ఏదో దురుద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేయాలనో, అక్కడ ఉన్న వాళ్ళు బ్రేక్ చేయాలనో, అక్కడ ఉన్న వాళ్ళు పాడు చేయాలనో, లేదా కీడు చేయాలనో ఏదో దురుద్దేశంతో చేస్తే మాత్రం అది పాపం. అంచేత దేవుని సేవ యథార్థంగా చేయాలండి. మనమందరం ప్రవక్త అంటే భవిష్యత్తు చెప్పేవాడు కాదు. ప్రవక్త అనే పదం రెండు రకాలుగా వాడబడింది. ఒకటి భవిష్యత్తు చెప్పేవాడు, రెండు ప్రకటించేవాడు. ఇప్పుడు యెషయా అన్నాడు, యెషయా అక్కడున్న ప్రజలకు ప్రకటించాడా? ఆయన ప్రవక్త. భవిష్యత్తు చెప్పాడు ప్రవక్త. అందుకే సంఘంలో చేయవలసిన 7 పనుల్లో రోమపత్రిక 12వ అధ్యాయంలో ప్రవచించేవాడు శుద్ధ మనసుతోనూ అన్నాడండి. ఎవరండి వాళ్ళు? సువార్తికుడండి. 7 పనుల్లో మొట్టమొదటి పని ఏంటండి? ప్రకటించడం. అంటే అక్కడ ప్రవచించడం అంటే భవిష్యత్తు చెప్పడం కాదు, ప్రకటించడం. మనం అందరం ప్రవక్తలం. అబద్ధాన్ని ప్రకటించొద్దు, అబద్ధం చెప్పొద్దు, సత్యాన్ని ప్రకటిద్దాం, ఉన్నదన్నట్టుగా చెప్దాం. వాళ్ళు వినకపోయినా సరే ఉన్నదన్నట్టుగా చెప్దాం. వాళ్ళు వినటం ముఖ్యం కాదు, మనం చెప్పడం ముఖ్యం. మన బాధ్యత చెప్పడం, విని అంగీకరించడం వాళ్ళ బాధ్యత. తీర్పు తీర్చేవాడు దేవుడు. కానీ వాళ్ళని ఒప్పించడం కోసం మన అబద్ధం చెప్తే
మనం నేరస్తులం అవుతాం. రైట్. అబద్ధం ఆడి అబద్ధం ప్రకటించి మనం మేలు పొందాం, మనం శాపం తెచ్చుకుంటాం అని అహాబును బట్టి సిద్కియాను బట్టి ఈరోజు మనం నేర్చుకున్నాం. అది నీతి. అబద్ధ ప్రవక్తలైన అహాబు సిద్కియాను గురించి అబద్ధ ప్రవక్తలైన అహాబు సిద్కియాలను గూర్చి ఇరవై 28. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలైన అహాబు సిద్కియాను గురించి అని మీరు రాసుకున్న తర్వాత ఇప్పుడు 24, 28 వేసుకోండి. బుర్ర పట్టుకోవలసిన ఓ పేర చదువుతున్నాను. మనం బుర్ర పట్టుకోవాల్సిన పేర. ఓకే. ఇంకొక అబద్ధ ప్రవక్త నెహెలామీయుడైన షమయాకు నీవి మాట తెలియచేయము అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఇర్మియాకు చెప్తున్నాడు. షమయాకు ఈ మాటలు చెప్పు. నేను ఒకసారి చదువుతాను, అప్పుడు దానికి బ్రేకులు చేద్దాం. ఓకే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వారిని నీవు సంకెళ్ళ చేత బంధించి బండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయంలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవాను నియమించెను. యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ యాజకుడగు మయషేయ కుమారుడగు జెఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరట పత్రికలను రాసి పంపితివి అని కొరుకుబడిందండి. ఆనంద్ గారు కొరుకుబడిందండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వారిని నీవు సంకెళ్ళ చేత బంధించి బండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయంలో పై విచారణకర్తకు యాజకునిగా యెహోవాను నియమించెను అని యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ యాజకుడకు మయషేయ కుమారుడైన జెఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరట పత్రికలను రాసి పంపితివి. కొరుకుబడిందండి. ఏం పడిందో చెప్పు. నువ్వు ఎవరికైనా కొరుకుబడిందండి? వెరీ గుడ్, చెప్పు అమ్మా. షమయ క్లియర్గా లేదు, నాకు అర్థం కాలేదు. షమయ రైట్, చెప్పు, పర్లేదు. ఓకే, కూర్చో. షమయ
ఏమండి అంటే శమయ ఒక లెటర్ రాశాడండి. ఇప్పుడు ఇర్మియా బబులోన్లో ఉన్న యూదులకి ఓ లెటర్ రాస్తాడండి, లెటర్ రాస్తున్నాడండి. ఇక్కడ బబులోన్లో శమయాను ఒక ఆయన ఉన్నాడండి, శమయాను ఒక ఆయన ఉన్నాడండి. ఈయన యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఉత్తరం రాశాడండి. శమయ బబులోన్లో ఉన్న శమయ యెరూషలేములో ఉన్న వరకు ఉత్తరం రాశాడండి. అంటే వీళ్ళు శమయ యెరూషలేములో వాళ్ళకి ఉత్తరం రాశాడని ఇర్మియా బబులోన్లో ఉన్న వాళ్ళకి ఉత్తరంలో మెన్షన్ చేశాడండి. అక్కడ క్రిటిక్ అదనమాట అండి. ఏమని రాశాడండి, వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్న వారిని, అంటే ఒకటి వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్న వారికి ఈ సంఖ్యలు వేయాలి అన్నాడు అనమాట అండి. ఇప్పుడు ఎవరన్నా ఆయన దృష్టిలో వెర్రివారై తమ్మును ప్రవక్తలుగా చేసుకున్న వాళ్ళు ఎవరు? ఒకవేళ చివరిలో ఆలోచిద్దాం. 2, నీవు సంఖ్యల చేత బంధించి బొండను వేయించినట్లుగా, లేదా వేయించు, నీవు సంఖ్యల చేత బంధించి బొండను వేయించినట్లుగా. 3, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా, అంటే ఇక్కడ యెరూషలేములో అప్పుడున్న యాజకుడు ఎవరండి? యెహోయాదా యాజకుడు. అక్కడ మీరు రాసుకోండి, యెహోయాదా యాజకుడు. అప్పుడు 4వ పాయింట్, యెహోవా మందిర విషయంలో పై విచారణకర్తయగు యాజకుడుగా యెహోవా నిన్ను నియమించెను. ఇక్కడ యెహోయాదా యాజకుడు. ఇప్పుడు తర్వాత ఎవరు నియమించారటండి? నిన్ను నియమించాను అన్నాడండి. ఎవరైనా జెఫన్యా. యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయంలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నన్ను నియమించాను. అప్పుడు జెఫన్యాను దేవుడు నియమించాడు అని శమయ రాశాడండి. అటు ఇక్కడ యెరూషలేములో ఏమేం జరగాలట? వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వారిని శిక్షించాలి. ఎలా శిక్షించాలి? నీవు సంఖ్యల చేతను బండలో వేయించుట చేతను వాళ్ళని శిక్షించాలి. ఆ తర్వాత ఒక యాజకుడు ఉన్నాడు, ఆయనకు ప్రతిగా యెహోవా నిన్ను నియమించాడు. అప్పుడు ఎవరికి రాశాడండి? యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకుడుకు మయషయా కుమారుడైన జెఫన్యాకును, యాజకులందరికీ. అంటే మీరు పని చేయండి, 26వ వచనంలో వేసుకుని శమయ వ్రాసిన ఉత్తరము అని రాసుకోండి. 26వ వచనంలో శమయ వ్రాసిన ఉత్తరము. 26వ వచనం దగ్గర శమయ వ్రాసిన ఉత్తరము అనుకోండి. 4 పాయింట్లు రాశాడండి. 1,
వెర్రివారై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్నామని శిక్షించాలి అని. ఎలా శిక్షించాలి? నీవు సంకెళ్ళ చేత బంధించి బండలో వేయించాలి. 3 యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా నిన్ను నియమించాడు. అంటే నిన్ను నియమించాడు. నువ్వేం చేయాలి? యెహోవా మందిర విషయంలో పైవిచారణకర్త యాజకునిగా ఉండాలి. అప్పుడు ఎవరికి రాశాడండి? యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ అని ప్రజలందరికీ అది గుర్తుపెట్టుకోండి. యాజకుడగు మయషేయ కుమారుడైన జెఫన్యాకును యాజకులకు అందరికీ అంటే ఎవరికంటే 3 విషయాలు. యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, మయషేయ కుమారుడైన జెఫన్యాకు, యాజకులకందరికీ. ఎవరి పేరట రాశాడండి? నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే, నువ్వు నీ పేరటే పత్రికను పంపించావు అన్నాడండి. ఎంతమంది క్లియర్ అయిందండి? అది క్లియర్ అయిందండి? ఏమన్నా ఏం అవ్వలేదా? అవ్వలేదు కదండి. అందుకనే తలపట్టుకోవాలన్నాను. పట్టుకోకుండా చదివితే అవ్వదు, తలపట్టుకుంటే అవుద్ది. ఇదంతా ఇర్మియా పలుకుతున్న మాటలు. ఇర్మియా పలుకుతున్న మాటల్లో ఇంకొక మాట యాడ్ చేసేది ఏంటంటే, షమయ యెరూషలేములో ఉన్న యాజకులకి, జెఫన్యాకి, యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ ఒక ఉత్తరం రాశాడు. ఏమని? వెర్రి మాటలు మాట్లాడే ప్రవక్తలు, తమను తాము ప్రవక్తలుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంఖ్యలు వేసేయాలి, బండలు బిగించేయాలి. అప్పుడు ఈయనకు బదులుగా నువ్వు యాజకుడు అయిపోవాలి అని రాశాడండి. అని రాశాడని ఇర్మియా వాళ్ళకి రాస్తున్నాడండి. అదనమాట అండి. అది చిన్న లింక్ అది. ఓకే, ఇది అబద్ధమా సత్యమా? అబద్ధం. ఇప్పుడు ఎందుకు రాస్తున్నాడు అంటే, ఆయన దృష్టిలో వెర్రి మాటలు పలుకుతూ తమను తామే ప్రవక్తలుగా నియమించుకున్న వాళ్ళు ఆయన దృష్టిలో ఎవరండి? ఇర్మియాని బంధించేసేయండి, ఇర్మియాకు సంఖ్యలు వేసేయండి, ఇర్మియాకు బండలు బిగించేసేయండి. తర్వాత యెహోయాదాకు బదులుగా నువ్వు యాజకుడు వైపో, నువ్వు యాజకుడు వైపో అని షమయ అనేవాడు ఈయన్ని ఎంకరేజ్ చేస్తున్నాడండి. అది ఒకవేళ మీరు తర్వాత అయినా 4-5 సార్లు చదవండి, వ్యవహారిక భాష బైబిల్లో చదవండి. మీకు ఏమైనా అవకాశం ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో 4 రకాల ఇంగ్లీష్ బైబిల్లో చదవండి. అది క్లియర్ అవుద్ది, ఏమీ సమస్య లేదు, చదువుకోవచ్చు. తర్వాత 27వ వచనం. అప్పుడు ఈయనకు 2 ప్రశ్నలు. ఎవరికి? ఈయనకు ప్రశ్నలు. షమయకు ప్రశ్న, అనాథోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దెంపపోతివి? మరి ప్రవక్తల్ని చెరసాలు వేసేయమంటున్నావు కదా, మరి చెరసాలు వేసేయమంటున్నావు కదా, లేకపోతే సంఖ్యలతో బంధించేయమంటున్నావు కదా, మరి ఇర్మియాని గద్దించలేదేంటి అంటాడండి. ఎవరు అన్నారండి? ఇర్మియా అంటాడండి. ఇర్మియా మాట్లాడుతూ మరి ఇర్మియాని గద్దించలేదేంటి అన్నాడండి. అంటే ఎవరన్నట్టు అంటున్నాడు? బబులోన్లో ఉన్న ప్రజలు షమయతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాడు అనమాట అండి. అది చూడండి, గమనించండి. అనాథోతీయుడైన ఇర్మియాను నీవు ఎలగద్దింపపోతివి?
అతడు తన్ను తాను మీకు ప్రవక్తగా చేసుకున్నాడు కదా, ఇప్పుడు ఇర్మియా తను తాను ప్రవక్తగా చేసుకున్నాడా? లేదండి, యెహోవా చేత నియమించబడ్డాడు. అంటే ఇప్పుడు నువ్వు తను తాను ప్రవక్తగా చేసుకున్న వాళ్ళని గద్దించమంట, సంఖ్యలు ఏమన్నావు, మరి ఈయన కూడా తను తాను చేసుకున్నాడు కదా అని వ్యంగ్యంగా అంటున్నాడు అనమాట అండి. చేసుకున్నాడు కదా. అంతేకాకుండా దీర్ఘకాలం మీరు కాపురం ఉంటారు, బబులోన్లో ఉంటారు, నివసించిన ఇల్లు కట్టుకోండి, ఫలములను తినటానికి తోటలు నాటుకోండి అని బబులోన్లో ఉన్న మాకు అతడు వర్తమానము పంపి ఉన్నాడు కదా అని బబులోన్లో ఉన్న యూదులు శమయతో మాట్లాడుతున్నారని ఇర్మియా అంటున్నాడు అనమాట అండి. అలాగండి, గమనించారండి. అది మరలా చదువుతానండి. ఇర్మియాని ఎందుకు గద్దించలేదు? అతడు తను తాను మీకు ప్రవక్తగా చేసుకున్నాడు కదా. అంతేకాకుండా దీర్ఘకాలం మీరు అక్కడ కాపురం ఉండండి అంటున్నాడు, బబులోన్లో కాపురం ఉండి అంటున్నాడు, నివసించడానికి ఇల్లు కట్టుకోండి అంటున్నాడు, ఫలాలు తినడానికి తోటలు నాటుకోండి అంటున్నాడు అని బబులోన్లో ఉన్న మాకు అతడు వర్తమానం పంపి ఉన్నాడు. మాకు అని బబులోన్లో ఉన్న యూదులు అంటున్నారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, 24-28 వచనాలకి షమయా రాసిన ఉత్తరము. లేకపోతే పూర్తిగా రాద్దామంటే ఆయన ఎవరండి? ఆయన నెహెలామీయుడైన షమయా వ్రాసిన ఉత్తరముల గురించి, అంటే ఇతను రాసిన ఉత్తరాన్ని గురించి ఇర్మియా రాస్తున్నాడు. ఇరవై 29 నుండి 32 వరకు. అమ్మ ఇది చేరిపేస్తావా? 29 నుండి 32 వరకు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినిచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. జెఫన్యా అనే యాజకుడు షమయా వ్రాసిన ఉత్తరాన్ని ఇర్మియాకు వినిపించాడు. అంతేనండి. ఏ ఉత్తరాన్ని వినిపించాడండి? 26వ వచనంలో ఉన్న ఉత్తరాన్ని వినిపించాడండి. ఏముందండి ఉత్తరంలో? ఇర్మియాను బంధించేసాయి, యెహోయా యాదాకు బదులుగా నువ్వు యాజకుడు అయిపో అని ఈయన చెప్పాడండి. ఈయన మాట ఎందుకు వినాలండి? ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అన్నాడు కాబట్టి అది రైటేమో, అది రైటేమో అంచేత వీళ్ళు ఇక్కడ మార్చారు. ఇర్మియాను బంధించేయాలి, ఈయన జెఫన్యా యాజకుడు అయిపోవాలి. మరి ఆయన తీసేసి యాజకుడు అయిపోవాలి, ఆయన చంపేసి యాజకుడు, ఏదో యాజకుడు అయిపోవాలి. అప్పుడు ఆ ఉత్తరం చదివిన తర్వాత అప్పుడు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైందండి. 30వ వచనం. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చను, చెరలోనున్న వారందరికీ నీవు పంపవలసిన వర్తమానం ఏమనగా, ఇర్మియా చెరలో ఉన్న వారికి
నువ్వు చెప్పవలసిన వర్తమానం ఏంటంటే అన్నాడండి దేవుడు. ఏడునైనా అప్పుడు చెప్తున్నాడండి, యెహోవా నెహలామీయుడైన షెమయాను గురించి ఇలాగూ చెప్పుతున్నాడు, సెలవిచ్చుతున్నాడు. ఏంటైనా నెహలామీయుడైన షెమయాను గురించి నేను ఎలా చెప్తున్నాను, ఈ విషయాలు వాళ్ళకి పంపించు. ఒకటి, నేను అతన్ని పంపకపోయినాను, నేను అతను పంపలేదు. రెండు, షెమయా మీకు ప్రవచించు అబద్ధ మాటలను నమ్మినట్లు చేశాను, మిమ్మల్ని అబద్ధం నమ్మేటట్టు చేశాడు. షెమయాని యెహోవా పంపించాడండి, పంపలేదటండి. మరి ఎందుకు అలాగా అయిపోయాడండి? తను తాను ప్రవక్తనే చెప్పుకున్నాడు అన్నమాటండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటాడు, అమ్మో యెహోవా సెలవిస్తున్నాడు అంటే ఎవరన్నా అనుకుంటారండి. ఇప్పుడు ఏ బోధకుడే సరే నిలబడి ప్రైజ్ లార్డ్ అని చెప్పేసి ఏమనుకుంటానండి, అవి బాబు చాలా భక్తులు అనుకుంటానండి. అలాగా ఆ మొక్కతో పడేసేస్తాడు అనమాట. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అంటాడికి ఎవరైనా పడిపోతారండి. అలా ప్రారంభించాడు కాబట్టి మోసం చేయగలుగుతున్నాడండి. నేను అతన్ని పంపలేదు, షెమయా మీకు ప్రవచించు అబద్ధ మాటలను నమ్మేటట్టుగా చేశాడు, అబద్ధాన్ని నమ్మేటట్టుగా చేశాడు. గనుక యెహోవా సెలవిచ్చింది ఏమనగా, లేకపోతే యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. 32వ వచనం అండి, నెహలామీయుడైన షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయదుమని చాటించెను. అంటే బబులోనులో ఉన్న ప్రజల్ని, లేకపోతే యెరూషలేముకు ఉత్తరేస్తాడు కాబట్టి, అంటే బబులోనులో ఉన్న వాళ్ళని అతను దేవుడి మీద తిరుగుబాటు చేసేటట్టుగా చేస్తాడు, యెరూషలేములో ఉన్న వాడిని కూడా తిరుగుబాటు చేసేటట్టుగా చేస్తాడు. యెహోవా మీద తిరుగుబాటు చేయదుమని చాటించెను, గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించున్నాను. మరోసారి అండి అబద్ధం ప్రకటించాడు, ఏమయ్యాడండి? అతనే కాదు, అతని సంతానం కూడా అన్నట్టు, అతని కుటుంబం కూడా అన్నట్టు. అతనిని అతని సంతానమును నేను శిక్షించబోతున్నాను. ఒక అతను చేసిన తప్పును బట్టి సంతానం శిక్షించబడటం ఎక్కడన్నా చూసామండి మనం? ఎక్కడన్నా చూసామండి? ఎక్కడండి అండి? ఆకానండి. ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు ఆ అపవిత్రమైన ఏం ముట్టుకోవద్దు, మొత్తం కాల్చేయండి అన్నాడు దేవుడు. కానీ అతను బంగారం కనపడిందటండి, వెండి కనపడిందటండి, వస్త్రాలు దుస్తులు కనపడ్డాయటండి, తీసుకొచ్చి దాచాడండి. సీసీ కెమెరాలో దొరికేసిందండి. తర్వాత హాయి మీదకి వెళ్ళారండి, గెలవలేదండి. ఈరోజు జుట్టు పీక్కుంటున్నాడండి యెహోషువ. నువ్వు మరి మాకు ఈ దేశానంతా స్వాధీనపరిచేతన్నావు, మరి హాయి మీద మేము చిన్న దేశం మీద చిన్న పట్టణం మీద ఓడిపోయాం. అక్కడ పాపం ఉంది, పాపం ఉంటే విజయం ఉండదు, అక్కడ పాపం ఉంది. అప్పుడు పాపం ఏంటి? రూబేను గోత్రం కాదు, షిమ్మేను గోత్రం కాదు, లేవి గోత్రం కాదు, యోధా గోత్రం అవును అంటే దొరికేస్తానండి. అప్పుడు ఆ కుటుంబంలో వంశకర్తల్ని కాదు 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 అప్పుడు వ్యక్తులు అవును పట్టుకున్నాడండి. పట్టుకున్న తర్వాత మొత్తం అంతా కాల్ చేశారండి. ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడండి? మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి. అయినా మనకేమైనా బుద్ధి వచ్చిందా? రాలేదు. అందరి తరఫున చెప్పేస్తున్నాను, రాలేదు. దేవుడు వద్దన్నవి ఈ రోజుకి మనం కోరుకుంటున్నాం, దేవుడు వద్దన్నవి కోరుకుంటున్నాం, మనకు రాలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని నీతిలో పెంచాలండి, విశ్వాసంలో పెంచాలండి, పరిశుద్ధతలో పెంచాలండి. కానీ ఇతను ఏం చేశాడండి? యెహోవా మీద తిరుగుబాటు చేయదుము, అబద్ధం మాటలు నమ్మేటట్టుగా చేశాను. శిక్ష ఏంటండి?
అతనిని అతని సంతానమును నేను శిక్షించుతున్నాను. 2, ఈ జనులలో కాపునముడు ఒకడును అతనికి మిగిలి ఉండడు. అంటే బబులోనులో అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరటండి. అతని సంతానం అంతా ఎవరు ఉండరటండి. వాళ్ళకు అతని కుటుంబీకులు ఎవరు ఉండరటండి. 3, నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. మీరు ఒక్కసారి కొంచెం బుర్ర పెట్టండి. షమయా ఎవరండి? నాకు తెలియదు. నెహలామీయుడు అన్నాడండి. షమయా ఎక్కడున్నాడండి? బబులోనులో ఉన్నాడండి. ఉత్తరం రాశాడండి. ఎవరికి రాశాడండి? యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకులకి, జెఫన్యాకి ఉత్తరం రాశాడండి. ఏమని రాశాడండి? వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళని గుర్తించు. 2, సంఖ్యల చేత బంధించి బొండలు వేయించు. 3, యెహోయాదా యాజకుడు ఉన్నాడు, అతను తొలగించు. 4, నువ్వు నిన్ను యాజకుడిగా నియమించుకో, యెహోవా దేవుడు నిన్ను నియమించాడు అన్నాడు. ఇవన్నీ సత్యమా అబద్ధమా అండి? అబద్ధాలండి. ప్రకటించాడండి. అప్పుడు ఈ ఉత్తరాన్ని జెఫన్యా ఇర్మీయాకు చదివి వినిపించాడండి. అయ్యా, షమయా ఉత్తరం రాశాడు అని చెప్పి చదివించాడు. అప్పుడు ఉత్తరం చదివిన తర్వాత అప్పుడు దేవుని వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమైంది. షిమియా గురించి ఎలా చెప్పు, షమయా గురించి ఎలా చెప్పు. ఏం చెప్పాలి? షమయా చేసిన తప్పులేంటండి? 1, అబద్ధం నమ్మేటట్టుగా చేశాడు. 2, యెహోవా మీద తిరుగుబాటు చేద్దాం అని ప్రకటించాడు. యెహోవా అతను పంపలేదటండి. శిక్ష ఏంటండి? శిక్ష అతనికిని అతని సంతానానికి నేను శిక్ష విధిస్తాను, లేకపోతే చేసిన తప్పుకి ప్రతిఫలం ఏమిటి, శిక్షిస్తాను అన్నాడండి. 2, అంటే బబులోనులో కాపున ఉన్న వారిలో అతడు ఒకడును అతనికి మిగలడు. అతను కుటుంబం అంతా నాశనం అయిపోతారన్నమాట అండి. 3, నా ప్రజలకి నేను చేయు మేలును అతడు చూడడు. ఏం మేలు చేస్తాడండి? దేవుడని యెహోవా, నువ్వు ఒకసారి తీసి చెప్పు, దేవుడని యెహోవా బబులోనులో ఉన్న వాళ్ళకి ఏం మేలు చేస్తాడు అంటే నువ్వు చెప్తే నీకు అర్థమైపోయినట్టు, అది చెప్పకపోతే నీకు అర్థం కానట్టు. ఏం మేలు చేస్తాడు దేవుడు? బబులోనులో ఉన్న ప్రజలకు దేవుడు ఏం మేలు చేస్తాడు? నెక్స్ట్ చెరలను తీసుకొస్తాడండి, అది మేలు. అది చూడడు అంటే అంతకుముందే చచ్చిపోతాడు అనమాట అండి. అప్పుడు ఇక్కడ ఏం రాసుకున్నామండి? షమయాను అతని సంతానమును శిక్షిస్తానని దేవుడు చెప్పుట. షమయాను అతని సంతానమును శిక్షిస్తానని దేవుడు చెప్పుట.
బబులోను చెరలో ఉన్న వారికి ఇర్మియా వ్రాసిన ఉత్తరము. అది మొత్తం అధ్యాయం అంతటికేనండి. అంటే మొత్తం అధ్యాయం అంతటికి పేరు ఏంటంటే బబులోను చెరలో ఉన్న వారికి ఇర్మియా వ్రాసిన ఉత్తరము, లేకపోతే ఇర్మియా పంపిన లేఖ. ఎన్ని విషయాలు రాశాడండి. మొదటి 7 వచనాల్లో చెరలో వాళ్ళు చేయవలసింది చెప్పాడండి. 8-9 వచనాల్లో అబద్ధ ప్రవక్తల చేత మోసపోవద్దు అని చెప్పాడండి. 10-11 వచనాల్లో చెరకాలం 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్పాడండి. 12-14 నాకు మొరపెడితే ఆలకిస్తాను అని చెప్పాడండి. 14 బబులోను చెరలో నుండి రప్పిస్తాను అని చెప్పాడండి. 15-20 చెరలోనికి పోకుండా పట్టణంలో నివసించున్న వారిని గురించి చెప్పిన మాటలండి. 15వ వచనం నుండి 20వ వచనం వరకు చెరలోనికి పోక పట్టణంలో నివసించి ఉన్న వారిని గురించి, అంటే యెరూషలేములో ఉన్న వారిని గురించి. అమ్మా అమ్మా చెరకు వెళ్ళింది. రెండో చెరకి మూడో చెరకి మధ్యలో ఉన్నవారి గురించి 21 నుంచి 23 వరకు అబద్ధ ప్రవక్తలైన అహాబు సిద్కియాను గురించి. 24-28 వచనాలు నెహెలామీయుడైన షెమయా వ్రాసిన ఉత్తరముల గురించి. 29-32 షెమయాను అతని సంతానమును శిక్షిస్తానని దేవుడు చెప్పుట. అంటే ఇదంతా కూడా ఇర్మియా రాసిన ఉత్తరం. 29వ అధ్యాయం అంతా ఇర్మియా రాసిన ఉత్తరం. మధ్యలో షెమయా ఉత్తరం ఉంటుంది. ఆ చివరిలో షెమయా రాసిన ఉత్తరం ఉంటుంది. ఆ తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత అప్పుడు అంటే ఒకవేళ మరలా రాశాడనమాట అండి. ఆయన ఇంకొక ఉత్తరం రాశాడనమాట. ఈ అధ్యాయం అంతా చదివితే అది ఏమనిపించిందండి? ఈ పేరా చదివితే అది ఏమనిపించిందండి? అబద్ధం ప్రకటించి మనం సాధించేది ఏముండదండి, నాశనం తప్ప. ఒకవేళ ఒక బోధకుడు అబద్ధం ప్రకటిస్తే అతను నష్టపోతాడు, విన్నవాడు నష్టపోతాడు. వాళ్ళని నష్టపరిచే అధికారం నీకు ఎవరిచ్చారు? కాబట్టి నువ్వు నష్టపోతావు, నీ బోధ విన్నవాళ్ళు నష్టపోతారు. కాబట్టి నువ్వు నష్టపోవద్దు, నీ బోధ విన్న వాళ్ళని నష్టపరచొద్దు.